యావశ్చంద్ర దివాకరో అంటారు విష్ణుమూర్తి వారు. నారద తెలియక విష్ణు భక్తులుగా ఉండి శంకరుని ద్వేషిస్తున్నారు, శంకర భక్తులుగా ఉండి విష్ణువుని ద్వేషిస్తున్నారు. కానీ ఎవరో ఒకరికి భక్తులుగా ఉండి మరి ఒకరి మీద వైరాన్ని పెంచుకోవడం వల్ల వారు విష్ణు భక్తులైనా శివభక్తులైనా చివరికి ఆ పరదేవత ద్వేషాన్ని కలిగి ఉండడం వల్ల వాళ్ళు మాత్రం సూర్య చంద్రులు ఉన్నంత వరకు నరకానికే వెళతారు అని విష్ణుమూర్తి చెప్పారు. కాబట్టి ఎవరో ఒకరి మీద భక్తి ఉండడం జన్మాంతర సుకృతాన్ని బట్టి ఉంటుంది. కొందరికి శంకరుడు అంటే ఇష్టం, కొందరికి నారాయణమూర్తి అంటే ఇష్టం, అందులో తప్పు లేదు. కానీ వేరొకరిని దిగేశవులిద్దరికీ సంబంధాన్ని కలిగి ఉన్నటువంటిది. అటువంటి కార్తీక మాసంలో ప్రధానంగా పరమేశ్వరుణ్ణి తీసుకుంటూ ఆ శంకరుడికి అనేటప్పటికీ ఆయన జగత్ కళ్యాణమూర్తి. మనకి దేవతలలో వివాహంగా ఆది దంపతులుగా పాణిగ్రహణ మహోత్సవాన్ని జరుపుకునేటువంటి దేవతలు ఎవరు కనబడతారయ్యా అంటే పురాణాధార దేవతలు కాదు, వేద ఆధారంగా ఉండేటువంటి దేవత. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు వీరందరూ మనకి పురాణాధారితమైనటువంటి దేవతలు. కానీ వేదంలో ప్రతిపాదించబడినటువంటి దేవతలు ఎవరయ్యా అంటే జగదాంబ, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, ఇంద్రుడు ఇత్యాదులు. అటువంటి వేద ప్రతిపాదితమైనటువంటి దేవతలలో ముందుగా వివాహ మంత్రాలతో పాణిగ్రహణం జరిగింది ఎవరికయ్యా అంటే లక్ష్మి క్షీర సాగరాన్ని పాణిగ్రహణ మహోత్సవం లేదు. అలాగే సరస్వతిని ముఖమందు ఉంచుకున్న బ్రహ్మ వాణీ హిరణ్య గర్భులకి కూడా పాణిగ్రహణం లేదు. ఎవరికి వేదోక్తంగా మంత్రపూర్వకంగా పాణిగ్రహణం జరిగిందయ్యా లోకంలో మొట్టమొదట అంటే శివపార్వతులకి. అందుకే ఆది దంపతులు అని పేరు. దాంపత్యాన్ని కట్టి దంపతులుగా ఆ బంధాన్ని ముడివేసుకున్న మొట్టమొదటి దంపతుల లోకంలో శివపార్వతులే. వారి తర్వాత వచ్చిన వారమే మనం అందరం కూడా. అందువల్ల వారికి మాత్రమే మనకి వైదిక సాంప్రదాయంలో వచ్చినటువంటి వివాహం ప్రధానంగా ప్రథమంగా జరిగింది. అందువల్ల ఆది దంపతులు వారు కాబట్టి ముందుగా వారికి కళ్యాణం ఆ పార్వతీ పరమేశ్వరుడికి. సరే, కళ్యాణంతో పాటుగా అభిషేకం. ఎందుకంటే అభిషేక ప్రియ శివ. శంకరుడికి ఏదంటే ఇష్టమయ్యా ఎక్కువగా అంటే ఆయన మీద చక్కగా అభిషేకం చేయడం అంటే ఆయనకి ఇష్టం. నమస్కార ప్రియో భాను, అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియ శివ అని 4వ వాక్యం కూడా చెప్పారు. మన గురించే అది. ఏమిటయ్యా? బ్రాహ్మణో భోజన ప్రియ అన్నారు. శంకరుడికి ఎంత అభిషేకం చేస్తే అంత ఇష్టంట, నారాయణమూర్తికి ఎంత అలంకారం చేస్తే అంత ఇష్టం, సూర్యనారాయణమూర్తికి నమస్కారాలు చేస్తే అంత ఇష్టం. మరి బ్రాహ్మడికి భోజన ప్రియ. మాకు అర్థమైందండి అనుకుంటున్నారు, కానీ అలా చెప్పలేదు పెద్దలు. బ్రాహ్మడంటే భోజనాన్ని ఇష్టపడేవాడు అని కాదు అక్కడ దాని అర్థం. బ్రాహ్మణో భోజన ప్రియ. ఎల్లవేళలా అందరి యొక్క క్షేమాన్ని కోరేటువంటి వాడు. భో అంటే చాలా మంది, అందరి యొక్క జనప్రియ. అందుకే కదా పురోహితుడు పురోహితుడు అనేటువంటి నామధేయాలు. అందువల్ల ఆ ఉన్నటువంటి ఆధారంతో శంకరుడికి అభిషేక ప్రీతి కాబట్టి ఆయనకి అభిషేకం ముందుగా చేస్తాం. అందున ఆయన అభిషేకము చేత పరవశించేటువంటి మూర్తి. ఎవరైతే ఇసుమంత పత్రి పారవేసి దుకే ఆనందించి వాళ్ళ ఇంట్లో కల్పవృక్షాన్ని వేస్తాట, వాళ్ళ ఇంటి ముందు కామధేనువుని కట్టేస్తాట. అంత భోళాశంకరుడు ఆయన. అందుకే కదా శివరాత్రి మహత్యంలో పోయేవాడు శివరాత్రి అని తెలియదు, ఆ వేళ మహత్యం తెలియదు, ఏమీ తెలియదు. ఏదో అంత కోసం వెళ్లి వచ్చినటువంటి జంతువుల కోసం వేట కోసం ఎదురు చూస్తూ ఏదో పని పెట్టుకోవాలని దాని మీద ఉన్న ఆకులు చిప్పిపోస్తుంటే అసహనంగా అటు ఇటు కదులుతుంటే తన నడానికి కట్టుకున్న స్వరబుర్ర, ఆ ఆనపకాయ బుర్రలో ఉన్న నీళ్లు తాగడం కోసం పెట్టుకున్నవి అవి కదిలి కింద పడితే వాడి జన్మాంతర సుకృతం వల్ల కింద శివలింగం ఉంటే వాడు ఎక్కిన వృక్షం మారేడు వృక్షమై వాడు వేసిన పత్రి మారేడు పత్రి
వాడి ఒంటి నుంచి అభిషేక అర్చనా ఫలాలు వాడి ఖాతాలో పడి వాడి మరణానంతరం వెళ్ళవలసిన యమలోకానికి కాకుండా శివలోకానికి వెళ్ళాడట. అంతటి భోళాశంకరుడు ఆయన. అందుకని అభిషేకం అంటే ఆయనకు అంత ప్రీతి. అందుకనే చక్కగా ఆయనకు అభిషేకం పూర్తి చేసుకుని తర్వాత మనం కళ్యాణ మహోత్సవంలోకి వెళ్తాం. అలా ఎందుకు కళ్యాణం చేయాలంటే ఆది దంపతుల వారు కాబట్టి మొట్టమొదట ఎందరందరూ దేవతల కళ్యాణాలున్నా శివపార్వతీ కళ్యాణం లోక కళ్యాణం అన్నారు. అందువల్ల ఆ కళ్యాణ మహోత్సవాన్ని అనుచానంగా ప్రతి ఏడాది చేసుకుంటున్నాం. దానితో పాటుగా అభిషేకాన్ని ఎందుకు చేసుకుంటున్నామో చెప్పుకున్నాం. ఇక మూడవది కార్తీక మాసం అంటేనే దీపారాధన చేయవలసిన మాసం ఏదయ్యా అంటేనే కార్తీకం. నిత్య దీపారాధనలు, నిత్యము దేవాలయంలో చేసే దీపాలు, ఇంట్లో దేవతార్చన ముందు దీపాలు ఎలా ఉన్నా కార్తీకం అంటేనే దీపారాధనతో కూడి ఉన్నది అని. ఎందుకని దానికి కూడా చెప్పారు. అగ్నిర్నరు చిత్తా నక్షత్ర సంయోగం కలిగే మాసాన్ని చైత్ర మాసం అన్నారు. విశాఖ నక్షత్ర సంయోగం పౌర్ణమి నాడు ఉండేదాన్ని వైశాఖ మాసం అన్నారు. జ్యేష్ఠ నక్షత్ర సంయోగంతో కూడే పౌర్ణమి నాటి మాసాన్ని జ్యేష్ఠ మాసం అన్నారు. అలా తీసుకుంటే కృత్తికా నక్షత్ర సంయోగంతో ఉండే మాసం ఈ యొక్క పౌర్ణమి నాటికి కృత్తికా నక్షత్ర సంయోగం కలిగే మాసం కార్తీక మాసం అన్నారు. అంటే కొద్దిగా ఒక రోజు అటు ఇటు అవ్వచ్చు. అలా వచ్చినప్పుడే అధిక మాసాలు వస్తాయి. ఈసారి కృత్తిక పక్కకి వెళ్ళింది కాబట్టి వచ్చే జ్యేష్ఠ మాసం మనకి అధిక మాసం వస్తుంది. ఆ అధిక మాసాలతో మళ్ళీ అవి సరవుతూ ఉంటాయి. కాబట్టి కృత్తికా నక్షత్రం నాడు పౌర్ణమి నాడు ఉండేటువంటి మాసానికి కార్తీక మాసము అని పేరు. కృత్తికా నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా? అగ్నిహోత్రుడు అధిపతి. అందుకని ఆ కృత్తికా నక్షత్రాధిపత్యంతో కూడిన కార్తీక మాసం ఆ అగ్నితో కూడినటువంటి దీపారాధనలు ఎక్కువగా చేయాలి అని చెబుతారు. మహాలింగేశ్వర స్వామినే నమః. పంచామృతాభిషేకమలాపకృష్ణ స్నానానంతరం ఉమామహాలింగేశ్వర స్వామినే నమః. ఆనంద కర్పూర దివ్య మంగళ వైభవ తేజో తత్పురుషాత్మకే మహాదేవ పంచామృతమలాపకృష్ణ స్నానాంగత్వేన భగవాన్ శ్రీ పార్వతీ పరమేశ్వర తప్ప ఎవరూ లేని అనాథ కాదమ్మా. అందరికీ నాథుడైన వాడు ఆ స్వామి జగన్నాథుడమ్మా. అటువంటి రీతిగా అర్థం చేసుకోవాలి పరమేశ్వరుణ్ణి. అద్భుతంగా చెప్పారు. ఇక ఈ పెళ్లి కుమార్తె యొక్క తల్లి ఏం ఆలోచిస్తున్నాయా అంటే, వెళ్ళిన చోట నా కుమార్తె మహారాణిలా ఉండాలి, ఆమె ఎటువంటి పనులు చేయక్కర్లేకుండా మంచి ఇంద్రభవనంలో ఉండాలి నా కుమార్తె అని అనుకుంటుంది. కానీ ఆ పరమేశ్వరుడికి ఇల్లు లేదు, శ్మశానాలలో తిరుగుతూ ఉంటాడు. చలికాలంలో ఆ యొక్క హిమాలయాలలో నివసిస్తూ ఉంటాడు. నా కుమార్తె కందిపోతుందయ్యా అని చెప్పనని ఆ మేనాదేవి బాధపడుతుందండయ్యా. అమ్మా, ఈ లోకంలో ఎవరైనా సంపన్నుల ఇంట్లో అమ్మాయిని ఇవ్వాలనుకుంటారు. ఆయన సంపన్నుడా కాదా, సరైన ఇల్లు కూడా లేదనేటువంటి అనుమానం లేదు. సంపదలు అందరికీ ఇచ్చేవాడే ఆయనమ్మా. ఉత్తర దిక్కుకు ఉండేటువంటి కుబేరుడున్నాడే, కుబేరుడు ధనానికి అధిపతిని చెప్పుకుంటామే. మన వెంకటేశ్వరులకు కూడా అప్పించిన వాడు ఆయనే అని చెప్పుకుంటామే. నవనిధులకి అధిపతిని చెబుతామే. అసలు ఆ కుబేరుడికి ఐశ్వర్యాన్ని ఇచ్చిన వాడే ఆ శంకరుడమ్మా. ఎందువల్లయ్యా అంటే, గుణనిధి అనేటువంటి ఒక బ్రాహ్మడుగా జన్మించి ఆ జన్మలో చాలా దుర్మార్గుడిగా జీవనాన్ని సాగించి చనిపోయే కాలంలో ఒక్క దీపాన్ని వెలిగించి చనిపోయినందుకు వచ్చే జన్మలో మహారాజుగా పుడితే, ఆ మహారాజుగా పుట్టినప్పుడు పూర్వజన్మ స్మృతి ఉండి ఆ జన్మంతా
శివాలయాలు కట్టించి శివాలయాలలో దీపాలు వెలిగింపజేస్తే ఆ జన్మలో దీపాలు వెలిగించిన పుణ్యం వల్ల శివానుగ్రహంతో వచ్చే జన్మలో ఆ యొక్క వైశ్రవణుడుగా జన్మిస్తే యక్షుడిగా ఆ వైశ్రవణుడిగా జన్మించినప్పుడు కూడా దీప మహత్యం వల్ల ఇలా పుట్టానని జ్ఞాపకం ఉండి కాశీలో అఖండ స్తంభాన్ని పెట్టి నందాదీపాన్ని విశ్వేశ్వరుడు ముందు వెలిగించి తపస్సు చేస్తే శంకరుడు ప్రత్యక్షమై అతనినే కుబేరుడుగా ఆ ఉత్తర దిక్కుకి అధిపతిని చేసి నవనిధులకి అధిపతిని చేశాడమ్మా. అటువంటి ధనాధిపతి కుబేరుడు ఆయన పాదసేవకుడమ్మా. ఆయనకి లేని ఐశ్వర్యం అంటూ లేదు. ఆయన నిరాడంబరుడు. ఆయనకి ఏమీ అక్కర్లా. నీ కూతురి కాలు కందలవ్వడమ్మా. సర్వోపచారాలతో ఆమెను సేవించుకోవడానికి ఎందరెందరో కింకరులు ఆయన దగ్గర ఉన్నారు. నువ్వు ఆయన ఐశ్వర్యం గురించి ఆలోచించక్కర్లేదు తల్లి. అలాగే బంధువులందరూ ఏం ఆలోచిస్తారంటే వారి బంధువుల్లో దూర బంధువులందరూ కూడా మనకి తెలుసున్న వారే, మన చుట్టాలే, మన అమ్మ ఎక్కడైనా పెళ్లి కుమారుణ్ణి లక్ష్మీనారాయణ స్వరూపస్య అంటాం. ఇక్కడ లక్ష్మీనారాయణుడి కంటే మూలమైనటువంటి శంకరుడు కాబట్టి బ్రహ్మ ఎప్పుడు కడిగాడు పాదం? ఆయన ఏమన్నా వైకుంఠానికి వెళ్ళాడా? వైకుంఠానికి ఆకాశ పర్యంతం పైకి వెళ్తున్నప్పుడు ఆ పైకి వెళ్తున్న పాదం పైనున్న భవర్లోక సువర్లోక జనలోక తపోలోక మహర్లోక అన్ని లోకాలు దాటి సత్యలోకానికి వెళ్ళిపోయింది. అలా అరికాలు పైకి వస్తున్న పాదాన్ని బ్రహ్మగారు అలా పద్మంలో కూర్చుని చూశాడు, తలకాయ ఉంచి. ఏమిటి నా లోకం, ఇంత పెద్ద పాదం ఏమిటి, ఎవరిది అని. దాని మీద లాంఛనాలు కనబడ్డాయి. గోవత్స లాంఛనం, శంఖలాంఛనం, చక్రలాంఛనం. స్వగృహ్యోక్త పర ప్రకారేణ ఉమామహేశ్వర दशपेयः दशपेय इति दश पेयः शतं ब्राह्मणाः पिबन्ति सप्तदश सप्तदशमिति सप्तदश భవతి ప్రకాశో. బ్రహ్మశ్రీ వేదమూర్తులైన అయ్యగారి సూర్యనారాయణమూర్తి శర్మ గారు తమ యొక్క కుమార్తె అల్లుడు శివపార్వతి కళ్యాణ అల్లుడిని ఆశీర్వదించి ప్రతిహర్తృభ్యాం ద్వాదశేణమేవ చిదాత్మానం భవతి ధనం భవతి ఐశ్వర్యం భవతి అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు, అన్యోన్య దాంపత్య సుఖజీవన ప్రాప్తిరస్తు, పుత్ర పౌత్ర ప్రపౌత్ర జనన ద్వారా అవిచ్ఛిన్న ఆచంద్రతారార్కం వంశాభివృద్ధిరస్తు, దీర్ఘ సుమంగళి ప్రాప్తిరస్తు, అఖండ సౌభాగ్య సిద్ధిరస్తు, పార్వతీ పరమేశ్వరానుగ్రహ సిద్ధిరస్తు, లక్ష్మీనారాయణ కటాక్ష సిద్ధిరస్తు, కార్తీక దామోదర దేవతానుగ్రహ సిద్ధిరస్తు, ఆయుర్వర్ధతాం. సరే గో.
యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థమనరాగమనాయ జాపణసందర్శనాయ లంపల వేసుకోండి. ఆవాహనన్న జానామి జానామి విచర్జనం పూజాంజేమని జానామి క్షిల్యదాంజ మహేశ్వరాజనార్దన అపరాధ నమస్కారాలను సమర్పయామి. బ్రహ్మశ్రీ వేదమూర్తులైన గండి రమేష్ శర్మ గారు తమ యొక్క సోదరుని దంపతులకు నమస్కరించి ఉభయకట్టు వర్గాలు సకలాభరణములను. మీరు నైవేద్యం పెట్టిన ఫలం మీరు తీసుకోండి. అలాగే అక్కడ నుంచి లేచిన తర్వాత ఒక్కొక్కరుగా ఇక్కడికి వస్తే ఇందాక అభిషేకం చేసిన తీర్థం, ఆ స్వామి తలంబరాలతో కలిసినటువంటి ఆశీర్వచన అక్షతలు అవన్నీ కూడా వేస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఒక్కొక్కరుగా అమ్మ నెమ్మదిగా ముందు అక్కడి నుంచి బయటకు ఒక్కొక్కరుగా వచ్చిన తర్వాత కంగారు పడకండి. ఇంతవరకు చాలా సంయమనం పాటించి చాలా చక్కగా కార్యక్రమం చేసుకున్నారు. చాలా వైభవంగా అటువంటి పెద్దలు అందరూ తలపెట్టిన ఈ బాల గణపతి, ఈ సమాజం పేరు బాల భక్త గణపతి సమాజం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఉత్సవం ఇంతింతే వటుడింతే అన్నట్టుగా ఆ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇంకా చక్కగా అభివృద్ధి చెందుతూ చాలా దివ్యంగా జరుగుతోంది. మరి అందరికీ కూడా స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలి. అదిగో కళ్యాణమూర్తులు మీ అందరినీ చక్కనైనటువంటి కరుణాకటాక్ష వీక్షణలతో అందరినీ చూస్తున్నారు.